వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజల సంక్షేమంపై పట్టింపు లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రెండు పార్టీలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని ఎద్దేవా. హాకింపేట్ నిసా అంతరిక్ష ఆడిటోరియంలో 8వ రోజ్గార్ మేళా. 323 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కాల్చి పండబెడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రఘువీరారెడ్డికి ఘన స్వాగతం. సిడబ్ల్యూసి మెంబర్ నియామకం తర్వాత మొదటిసారిగా జిల్లాకు రాక. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎదగాలన్న ఆరాటమే తప్ప బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజల సంక్షేమంపై పట్టింపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని అన్నారు. డిక్లరేషన్ల పేరుతో అధికారం కోసం హడావుడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. దళితులను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. అలాంటి పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షులు హైదరాబాద్ కు వచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమేమో చేస్తారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను ఏండ్ల పాటు పేదరికంలో ఉంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. ఎస్సీ డిక్లరేషన్ పేరుతో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. హాకింపేట్ నిసా అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐబీటీపీ మొత్తం 4 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. మనలోని బానిస ఆలోచనలను తొలగించుకొని కేవలం జాతీయవాద భావనను మదిలో నింపుకుని యువత ముందుకడుగేయాలని ఆయన అన్నారు. समृद्धि और संपन्नता लाकर सभी प्राणियों का कल्याण करें। यह एक सफल प्रयास है विभिन्न विभागों में रोजगार प्राप्त करने की भर्ती प्रक्रिया में। నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు గెలికితే క్యాడర్ కు చెప్తానని ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రోడ్లపై తిరగడు అని కాంగ్రెస్ పార్టీ వాళ్లను కాల్చి చంపు పెడతా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి 10 ఏండ్ల ప్రజా ప్రస్థానం మర్రి అన్న పాదయాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగా 2వ రోజు యాత్రలో తెల్కపల్లి మండలం బొప్పల్లి గ్రామంలోని ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వాడు 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు పడతాడు. 10 ఏళ్ళు పడుతుంది. అరే నేను ఈ తాట కప్పలు భయపడతా అన్నమై నేను అన్ని కట్టెలు ఆలోచుకోండి. నేను వీకి పడేస్తే నీ చెయ్యిలో వెళ్ళిపోతుంది భయ్, నీ చెయ్యిలో వెళ్ళిపోతుంది. అరే నాతో పెట్టుకుంటా భయ్, నాతో పెట్టుకుంటే మీకే ఊళ్ళో మైనస్ భయ్, నాతో పెట్టుకుంటే మీ ఊళ్ళో మైనస్.
నేను తలుచుకుంటే కాంగ్రెస్ వాడు నా క్యాడర్ చెప్తే ఒక్క నా కొడుకు ఇక్కడ తిరిగాడు, ఒక్క నా కొడుకు ఇక్కడ తిరిగాడు, ఒక్క నా కొడుకు ఇక్కడ తిరగలేడు. దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రేపటి నుంచి కాంగ్రెస్ తిరగబరు, ఒక్కొక్కరిని కాచి పాడబెడతా. నా సంగతి తెలియదు, మన నన్ను గెలుకుతున్నారు. నేను చెప్పేది ఒకటే, నా క్యాడర్ ముందు నా అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో సిడబ్ల్యూసీ మెంబర్ నియామకం తర్వాత మొదటిసారిగా మడకశిరకు వచ్చిన రఘువీరాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి రఘువీరా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమపై నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నేను ఎప్పుడు ఆశించలేదు, ఎప్పుడు ఊహించలేదు కేంద్ర రాజకీయాల్లో నేను క్రియాశీలక పాత్ర తీసుకోవాల్సి వస్తుంది అని. కాంగ్రెస్ పార్టీ నాకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది 40 సంవత్సరాలుగా. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నన్ను ఒక సభ్యునిగా తీసుకున్నారు. వారు ఏ బాధ్యతలు అప్పచెప్పితే అది పార్టీ బలోపేతానికి కానీ లేక ఈ దేశ భవిష్యత్తు కోసం కానీ ఏ ప్రాంతంలో అయినా కానీ ఆ పని చేయడానికి శక్తి వంచన లేకుండా రాజకీయాల నుంచి ఇంకా వైదొలగాలి అనుకున్నటువంటి నాకు మరి 2వ ఇన్నింగ్స్ ప్రారంభం చేసేటువంటి ఒక బాధ్యత ఇచ్చినారు. దాన్ని చేయడానికి నేను క్రియాశీలకంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నా వంతు కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మరి నేనేదో ఒక పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ 4 సంవత్సరాలుగా ఉన్నా కూడా అంత అత్యున్నతమైనటువంటి కమిటీలోకి తీసుకెళ్ళడానికి నాకి కుడి భుజాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ ప్రాంత ప్రజలు ఏదైతే నాకు అన్ని విధాల అన్ని సందర్భాల్లో అండగా ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతి సలహా సూచన అందరి నుంచి తీసుకుంటాను, దాన్ని వాళ్లకు అందిస్తాను. నేను కూడా వాటిలో నమ్మినటువంటి వాటిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని పార్టీల సమూహం బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఈ రోజు దేశానికి ఉంది అని గట్టిగా నమ్ముతున్నాను. ప్రజలతో ఈ రాష్ట్ర హక్కులు సాధించుకోవడంలో కూడా మిగిలిన ప్రాంతీయ పార్టీల బాధ్యతలను కూడా గుర్తించేటువంటి ప్రయత్నం కూడా చేయమని నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతాను. అటు నా గ్రామం నుంచి దేశం వరకు పార్టీగా అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా నా వంతు కృషి కొనసాగుతుంది. మొట్టమొదట ఫస్ట్ టైం కేంద్రంలో ఒక బాధ్యత తీసుకునేటువంటి బాధ్యత వచ్చింది. దాన్ని నెరవేర్చేటువంటి ఆ శక్తి ఇవ్వమని ఆ భగవంతుని, నా తల్లిదండ్రులను, నాతో తోడుగా ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఆశీస్సుల్ని నేను కోరుతాను. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద మోహరించారు.
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ లీలా శ్రీనివాస్ కోరారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామసముద్రం మండలం నాయకులతోటి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె పట్టణ అధ్యక్షులు రెడ్డి సాహెబ్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని కోరారు. ఈరోజు మదనపల్లి చేసిన నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇంతకుముందు సమన్వయ కమిటీ మీటింగ్లో కూడా ఒకసారి పెట్టుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మళ్ళా మండల కమిటీలు వేసే దానికోసం మేము ప్రతి మండలం తిరుగుతూ ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు ఫస్ట్ 9 గంటలకి రామసముద్రంలో మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మదనపల్లిలో ఈరోజు 3 గంటలకి రూరల్, అర్బన్ 2 ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు మార్నింగ్ నిమ్మలపల్లిలో కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు ఈ మండల కమిటీలు, బూత్ కమిటీలతో సహా మేము అదేవిధంగా కమిటీలు వేసుకుంటూ రాష్ట్ర స్థాయి నుంచి ఈ రాష్ట్ర కమిటీకి ఎవరు పనికొస్తారు, మండల కమిటీకి ఎవరు పనికొస్తారు, జిల్లా స్థాయి కమిటీస్, నెక్స్ట్ లెవెల్లో కూడా నెక్స్ట్ మీటింగ్లో మేము బూత్ స్థాయి వరకు కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బలోపేత దిశగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం నాయకులు అందరూ మాతో కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయం పైన మేము అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ కమిటీలు మొత్తం ఫిలప్ చేసుకొని నెక్స్ట్ గవర్నమెంట్లో మా రాహుల్ గాంధీని గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మండల, టౌన్, పట్టణ కమిటీలు, మండల కమిటీలు అవన్నీ అధిష్టాన నిర్ణయం మేరకు వేయడం జరుగుతూ ఉంది. దానికోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళను పార్టీలో పనిచేయడానికి వారి ఉద్దేశం, వారి ఆలోచనలు కూడా పార్టీ తీసుకొని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానికోసం కమిటీలు వేయడం జరిగింది. అలాగే కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల సమావేశానికి కన్వీనర్గా స్టేట్ బోర్డు నియమించిన మేడం ద్వారా మదనపల్లి అర్బన్, రూరల్ రెండింటిలోనూ ఈరోజు కొత్తగా వచ్చిన నాయకులు, ముందు నుంచి ఉన్న నాయకులు చాలామందిని తీసుకొని వాళ్ళ ద్వారా పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు 2వ సమావేశంలో అడుగు వేయడం జరిగింది. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దేశమంతటా గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొని భారతదేశాన్ని రక్షించుకోవటమే భారత ప్రజల ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సమావేశాలు ఇంకా ఎన్నో జరుపుకొని కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ సైనికులు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సమన్వయ కమిటీ మెంబర్స్ పట్టణ మరియు రూరల్ మదనపల్లె మండలంలో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించే అధ్యక్షులు మేడం లీలా శ్రీనివాస్ గారికి, అదే పట్టణ నాయకులు, రూరల్ నాయకులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు ఆయన ఆలోచన మేరకు గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ సమన్వయ కమిటీలను అందరినీ కలుపుకొని పోయే దిశగా స్థానిక నాయకులను కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు కన్వీనర్లుగా ఎంపిక చేసి వారి ద్వారా అందరినీ కలుపుకొని పోయి కమిటీలు వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పి పార్టీలో ఎక్కడా కూడా వర్గపోర్లు ఉండకూడదు, ఎవరికి విద్వేషాలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసేదానికి నూతన నాయకత్వాన్ని మనం బలోపేతం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఖచ్చితంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నిటినీ పూర్తి చేసి ఒకేసారిగా ప్రజాక్షేత్రంలోకి ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ సైన్యాన్ని సిద్ధం చేస్తూ ఉంది. ఈ సిద్ధం చేసుకుంటూ పోవడానికి ఇదొక తొలి మెట్టుగా భావించి ఈరోజు చేస్తున్న పరిణామాలు చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పి పూర్తిగా నమ్మకంతో నేను చెప్పదలుచుకున్న ఒకటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి రక్షణ, కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి వెన్నుముక. కాబట్టి నూతన నాయకత్వంతో ముందుకు అడుగు వేసే దేశ భవిష్యత్తు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనేశ్వర స్వామికి సందర్భంగా విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, నువ్వులు, నూనె, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో శనేశ్వర స్వామికి అభిషేకం చేసి అనంతరం ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు. స్వామి టీడీపీ నేతలు చేపట్టిన ఇసుక సత్యాగ్రహంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నాయకుల ప్రసంగాలకు ఘంటసాల ఎస్ఐ శ్రీనివాసులు అడ్డు తగిలారు. అనుమతులు ఉన్నాయని జేపీ సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం టీడీపీ నేతలు చేశారు. అక్కడి సిబ్బంది టీడీపీ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు. మేలో జేపీ సంస్థ గడువు పూర్తయితే ఎలా రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ప్రశ్నించారు. ప్రశాంతంగా నడుస్తున్న నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతలు తీసుకువచ్చేలా ఎస్ఐ వ్యవహరించారని మాజీ ఎంపీ కొనకళ్ళ మండిపడ్డారు. ఇసుక తరలింపుకు అనుమతులు చూపాలని బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఇక్కడ దీని మీద దీని మీద ఎంత అవుతున్నారో వీలేదు దీని మీద మాట్లాడేస్తాయి గారు ఎవరు కనిపిస్తాను ఎవరైనా అడగండి విశాఖ తూర్పులోనే కాదు ఎక్కడైనా నియోజకవర్గం సమన్వయకర్తల మార్పు ఉండొచ్చని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ బలంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది కార్యకర్తలు. గ్రూప్ రాజకీయాలు ఎప్పుడు ఉంటాయండి? పార్టీ బలంగా ఉన్నప్పుడే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఆధిపత్య పోరు కోసమే గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. కాబట్టి మా పార్టీ కార్యకర్తల్లో ప్రజల్లో బలంగా ఉంది. వేరే పార్టీలాగా మా పార్టీ మీడియాల్లో పేపర్లలో బలంగా లేదు. ప్రజల్లో బలంగా ఉంది మా పార్టీ. ఎందుకంటే ప్రజలకి ఎన్నో కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం మాది. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రజలు ఆశీర్వదించే కార్యక్రమం, అండగా నిలబెట్టాలని ప్రజలు ముందు ఉన్నారు అనే దానికి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడప ప్రభుత్వంలో వస్తున్న స్పందనే చూడండి ఒకసారి. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఈరోజు చూస్తున్నారు మీరు కార్యకర్తలు ఎంత జోషుగా ఉంది. అంటే ఇదివరకు సమన్వయకర్తగా ఉన్నా కూడా పనిచేస్తుంది. కానీ ఎంఏవి లాంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఒక తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వస్తున్నాడంటే ఆ కార్యకర్తల్లోనే కాక ప్రజల్లో కూడా ఎంతో స్పందన ఉంది. వాళ్ళు స్వాగతిస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ప్రజల సంక్షేమంపై పట్టింపు లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రెండు పార్టీలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని ఎద్దేవా. హాకింపేట్ నిసా అంతరిక్ష ఆడిటోరియంలో 8వ రోజ్గార్ మేళా. 323 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. కాల్చి పండబెడతా అంటూ తీవ్ర వ్యాఖ్యలు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో రఘువీరారెడ్డికి ఘన స్వాగతం. సిడబ్ల్యూసి మెంబర్ నియామకం తర్వాత మొదటిసారిగా జిల్లాకు రాక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.